నమస్కారం. ఈరోజు మనం పైకి చాలా మామూలుగా కనిపించే ఒక విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదేంటంటే మన రోజూ చూసే చిరునవ్వులు. అవును, ఆ నవ్వుల వెనుక దాగి ఉన్న కథల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు విషయంలోకొద్దాం. ఈ మొత్తం చర్చకు మూలం ఈ ఒక్క ఆలోచనే. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తున్నారన్నమాట. ఈ వాక్యం మనకు చాలా సింపుల్గా ఒక పెద్ద నిజాన్ని గుర్తుచేస్తుంది. ఇదే ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. మన మొదటి సెక్షన్ ప్రతి మనిషికి తనదైన పోరాటం. అంటే ప్రతి మనిషి ఒక యుద్ధం చేస్తున్నాడని చెప్పాం కదా. ఆ ఆలోచన వెనుక ఉన్న ఆ సత్యాన్ని ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. మనం మాట్లాడుకుంటున్న ఈ పోరాటం, ఈ యుద్ధం బయటకు కనిపించేది కాదు. ఇది పూర్తిగా ఒకరి లోపల జరిగేది. వాళ్ళ మనసులో ఏం నడుస్తోంది, వాళ్ళు దేనితో సంఘర్షిస్తున్నారు అనేది బయట ప్రపంచానికి అస్సలు తెలియదు. అందుకే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే ఆ బాధను, ఆ పోరాటాన్ని ఎవరు అనుభవిస్తున్నారో వాళ్లకు మాత్రమే దాని తీవ్రత ఏంటో పూర్తిగా తెలుస్తుంది. ఇది చాలా పర్సనల్ విషయం అన్నమాట. అందుకే కొన్నిసార్లు ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సరే, ఇప్పుడు మన రెండో సెక్షన్కి వద్దాం. అదేంటంటే బయట కనిపించేదొకటి, లోపల ఉండే నిజం మరొకటి. ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. చూడండి, ఈ స్లైడ్లో ఈ విషయం ఎంత క్లియర్గా తెలుస్తుందో. ఒకవైపు మనకు కనిపించేది చక్కగా నవ్వుతున్న ఒక ముఖం. కాని మరోవైపు ఆ నవ్వు వెనుక ఉన్న అసలు నిజం, వాళ్ల లోపలి మానసిక పరిస్థితి. ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉండొచ్చు. ఇక్కడున్న ఈ వాక్యం మనకొక రకంగా వార్నింగ్ లాంటిది. అంటే కేవలం బయటకు నవ్వుతూ కనిపిస్తున్నంత మాత్రాన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని అనుకోవద్దు అని ఇది మనకు గట్టిగా చెప్తోంది. అలా అనుకోవడం పెద్ద పొరపాటు కావచ్చు. ఇక మన మూడవ సెక్షన్ చిరునవ్వు ఒక నైపుణ్యం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. అంటే నవ్వుని ఒక మోసంగా కాకుండా ఒక బలంగా చూసే కొత్త కోణాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ప్రశ్న మనలో చాలామందికొస్తుంది. లోపల బాధ ఉన్నప్పుడు కూడా బయటకు నవ్వడమంటే అది ఎదుటివాళ్లనే మోసం చేయడమేనా, లేకపోతే దాని వెనుక వేరే ఏదైనా అర్థముందా? దీనికి సమాధానం ఇక్కడుంది. బాధను దాచడమనేది అబద్ధం చెప్పడం లేదా మోసం చేయడం కాదు. అది కాలక్రమేణా నేర్చుకున్న ఒక ధైర్యం, ఒక రకమైన మానసిక స్థైర్యమన్నమాట. ఇది బలహీనత కాదు, బలానికి గుర్తు. ఇది ఎలా నేర్చుకుంటారంటే దీనిలో 2 స్టెప్సున్నాయన్నమాట. మొదట తమ బాధలను, కష్టాలను అందరి ముందు బయట పెట్టకుండా దాచడం నేర్చుకుంటారు. ఆ తరువాత ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే దాన్ని ఒక చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక అలవాటుగా మార్చుకుంటారు. ఇది కావాలని చేసే ఒక ప్రాసెస్. సరే, మనం చివరి భాగానికొచ్చేశాం. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన అస్సలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం. మనం గుర్తుంచుకోవలసిన 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1. కనిపించే ప్రతి నవ్వు సంతోషానికి గుర్తుకాదు. 2. ప్రతి మనిషి వెనక మనకు తెలియని ఒక కథ, ఒక పోరాటం ఉంటాయి. ఇక 3వది, చివరిది, ఒకలి గురించి ఊహించుకోవడం కంటే వాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా మేలు. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఒక ప్రశ్న మిగిలి ఉంటుంది. ఇకపై ఎవరైనా నవ్వుతున్న ముఖాన్ని చూసినప్పుడు దాన్ని పైపైన కాకుండా దాని వెనుక ఇంకేమైనా లోతైన అర్థం ఉండొచ్చేమో అని ఆలోచిస్తారేమో. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.